పారిశుద్ధ్యం క్షీణిస్తే సహించేది లేదని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ప్రజా ఆరోగ్య శాఖ అధికారులకు తెగేసి చెప్పారు. పరిసరాల పరిశుభ్రత విషయంలో జవాబుదారీతనంతో పనిచేయాలని అన్నారు. మురుగు కాల్వల పారుదలకి పిన్ పాయింట్ ప్రోగ్రాం చేపట్టాలని అన్నారు. బుధవారం పాత గుంటూరు యాదవ్ బజార్లో ఎమ్మెల్యే పర్యటించారు. స్థానికంగా నెలకొన్న సమస్యల గురించి ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అన్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని అన్నారు. పరిశుభ్రత ద్వారానే ఆరోగ్యకర సమాజం సాధ్యమని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు అశోక్, మీరావలి పాల్గొన్నారు. ప్లాంట్ వేస్ట్ ఏదైతే ఉందో అది కూడా తొలగించేటువంటి కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా చేయాలన్న ఆలోచనతో ఈరోజు 9వ డివిజన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని లెగసీ వేస్ట్ అన్ని క్లియర్ చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ప్రతిరోజు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి పని ఎంత మేరకు చేయగలుగుతూ ఉన్నారు, వారు అక్కడ అవసరమైనటువంటి వెహికల్స్ కానీ డంపర్స్ కానీ అలాగే అవసరమైనటువంటి పుష్ కార్ట్స్ కానీ ఇవన్నీ సరిపోతున్నాయా లేదా అనే దాని మీద ఈరోజు 9వ డివిజన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా శానిటేషన్ సిబ్బంది కొంత నిర్లక్ష్యం వల్ల పూర్తి స్థాయిలో అన్ని డివిజన్స్లో కూడా ఎటువంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కానటువంటి ప్రాంతాలు, చాలా కాలం నుండి ఉన్నటువంటి ప్రాంతాల్లో మురికి నీరు ప్రవహించేటువంటి డ్రైన్స్ కానీ లేకపోతే మంచినీళ్ళ కుళాయి కనెక్షన్స్ కానీ సరిగ్గా లేకపోవడంతో, డ్రైనేజ్ ఫెసిలిటీ సరిగ్గా లేకపోవడంతో కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నటువంటి మాట వాస్తవం. దీన్ని రాబోయేటువంటి రోజుల్లో అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తూ ముఖ్యంగా శానిటేషన్ మీద పూర్తిగా అవగాహన తెచ్చుకొని అవసరమైనటువంటి సిబ్బందిని డిప్లాయ్ చేయడంతో పాటు వెహికల్స్ని అందరికీ కూడా అందుబాటులో తీసుకొని వచ్చి ఎవరైతే దీని మీద శ్రద్ధ తీసుకోకుండా పనిచేస్తారో అటువంటి అధికారుల మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా నగరపాలక సంస్థ అధికారులకు కూడా కమిషనర్ గారి దృష్టికి అలాగే మేయర్ గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి తప్పకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి వీధిలో కూడా మురికి నీరు ప్రవహించేటువంటి విధంగా, కాలువలు తీసేటువంటి విధంగా, అక్కడ తీసినటువంటి షిల్డ్ని వెంటనే ఎత్తేసేటువంటి విధంగా ఉదయాన్నే ప్రతిరోజు కూడా ప్రతి ఇంటి దగ్గర నుండి చెత్తను సేకరించేటువంటి కార్యక్రమంతో పాటు సాయంత్రం కల్లా ప్రతి వీధిలో కూడా షిల్ట్ని రిమూవ్ చేసేటువంటి విధంగా అవసరమైనటువంటి స్టాఫ్ని కూడా రిక్రూట్ చేసుకునేటువంటి కార్యక్రమం చేసి తప్పకుండా నగరంలో ప్రజలందరికీ కూడా అవసరమైనటువంటి మౌలిక వసతులతో పాటు ముఖ్యంగా రోడ్లు, డ్రైన్లతో పాటు శానిటేషన్ మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఒక 10 రోజుల్లో పూర్తి తూర్పు నియోజకవర్గంలో ఒకసారి స్టడీ చేసి అవసరమైనటువంటి అధికారులు